ప్రతిరోజు మీడియా ముందుండి ప్రతిరోజు నీతి వాక్యాలు చెప్పే మాజీ మంత్రి పేర్నాని అడ్రస్ లేడు. గత 15-20 రోజులుగా ఆయన సొంత గోడౌన్లో వాళ్ళ భార్య పేరు మీద వాళ్ళ తల్లి పేరు మీద ఉన్నటువంటి గోడౌన్లో పేదలకి చెందినటువంటి పీడిఎస్ బియ్యం ఏదైతే పేదలకి పంచాల్సినటువంటి పీడిఎస్ బియ్యం 5,000 బస్తాలు, అంటే ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనా 5,000 బస్తాల బియ్యం అక్రమంగా తరలించబడ్డాయి. మరి దాని మీద మరి ఎవరు మాట్లాడినా అడిగినా కూడా సమాధానం లేదు. మరి ఊరు వదిలిపెట్టి పారిపోయాడు ఆయన. దొంగే దొంగ దొంగ అనే విధంగా మరి ఇన్ని రోజులు అనేక కథలు చెప్పినటువంటి వ్యక్తి మరి ఆ రోజున విజిలెన్స్ వాళ్ళు వెళ్తే, ఆ తనిఖీ కోసం వెళ్తే కనీసం తాళాలు కూడా తీయకుండా ఆ రోజున వెళ్ళిపోయినటువంటి సందర్భం. తర్వాత మళ్ళీ అక్కడ బియ్యం తక్కువ ఉంది, మేము డబ్బులు కడతామని చెప్పి ఒక లెటర్ రాస్తారు. అంటే దొంగతనం చేసి ఆ డబ్బులు కట్టేస్తామంటే దొర అయిపోతారా? ఇవాళ ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారం ఉంది కదా అని చేసి 5 సంవత్సరాల పాటు దోచుకుని ఇప్పుడు తప్పించుకు తిరిగే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ పోలీసు కూడా చాలా సీరియస్గా దీని మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. పూర్తి వివరాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అందుట్లో పనిచేసే సిబ్బందిని కూడా ఇవాళ మాయం చేశారు. అక్కడ పనిచేస్తున్నటువంటి మేనేజర్ అడ్రస్ లేడు, ఫోన్లు ఆఫ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళని కాపాడే ప్రయత్నం, వాళ్ళ సమాచారం ఇవ్వండి అని చెప్పి బంధువులు తీసుకొస్తే వాళ్ళని బెదిరించి తీసుకెళ్ళిపోయే పరిస్థితి పోలీసుని. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి సంస్కృతి. ఇవాళ అనేక మంది ఇందులో ఇన్వాల్వ్ అయినారు. మేము చాలా క్లియర్గా చెప్పాము మొట్టమొదటి నుంచి. అటు సివిల్ సప్లైస్లో పీడిఎస్ బియ్యంలో దోపిడీ జరుగుతుందని చెప్పి మొట్టమొదటి నుంచి చెప్తున్నాం. ఇవాళ దొంగ దొరికి తప్పించుకు తిరుగుతున్నాడు. ఇవాళ ఎక్కడున్నా సరే పట్టుకుని తీరుతారు, దాంట్లో సమస్య లేదు. ఇవాళ ఇదే 5,000 బస్తాలే కాదు, ఇంకా పెద్ద ఎత్తున ఉందని చెప్పి మేము చెప్తానే ఉన్నాం. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. సిగ్గు లేకుండా మళ్ళీ స్క్వాష్ పిటిషన్ వేయిస్తారు A2తో. మొన్న వెళ్ళి నోటీసులు ఇస్తే మరి నిన్న సాయంత్రం 2 గంటల తర్వాత వచ్చి సమాధానం చెప్పమని చెప్పి నోటీసులు ఇస్తే కనీసం ఇంటి దగ్గర మనుషులే లేకుండా మరి ఊరు వదిలిపెట్టి పారిపోయాడు ఆయన. 5 సంవత్సరాల మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి మీ దొంగతనాన్ని బయటకు వస్తే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని ఇంతటితో వదలం. దీని వెనక ఎంతటి వారున్నా, ఇందులో ప్రధానంగా భార్య పేరు మాత్రమే భార్యది. ఈ దోపిడీ వెనక మొత్తం కూడా పేర్నాని గారి హస్తం ఉంది. ఆయనే స్వయంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత సివియర్గా యాక్షన్ ఉంటుందని కూడా తెలియజేస్తాం. ఈ కేసు మీద ఎవరైనా మాట్లాడితే పోలీసులు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడొద్దు అని చెప్పి కొంత బెదిరింపు చేస్తారని ప్రచారం జరుగుతుంది. వాస్తవాన్ని అది కూడా మా దృష్టికి వచ్చింది. దీని మీద ఇప్పుడు ఎవరైతే చేశారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఓపెన్గా చేయాలి. అందుకనే పీపీని కూడా మరి వేరే వారిని పంపించడం కూడా జరిగింది. స్థానికులు ఉంటే వాళ్ళని బెదిరిస్తారని చెప్పి. ఇవాళ ఎట్టి వరుసలో దీన్ని వదిలే సమస్య లేదు. దీంట్లో ఎవరన్నా అధికారులు సహకరిస్తే వాళ్ళు కూడా తప్పకుండా తగిన విధంగా వాళ్ళు కూడా శిక్షించబడతారు. అంటే ఇప్పుడు కూడా పేర్నానికి అవుట్ అండ్ అవుట్ అధికారులు మొత్తం ఫుల్ సపోర్ట్గా చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ రోజు ఏదైతే గోడౌన్ తనిఖీకి వెళ్ళినప్పుడు కూడా తాళవేయటం, తర్వాత ఇన్ఫర్మేషన్ చెప్పడం కానీ అన్నింటినీ చూస్తే ఎలా అంటే ఇప్పుడు మొత్తం వస్తున్నాయి, వివరాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. దీంట్లో మసిపూసి మారేడుకాయ చేయాలనే ప్రయత్నం చేసినా అధికారులైనా ఎంతటి వాళ్ళైనా ఉపేక్షించే పరిస్థితి ఉండదని చెప్పి కూడా తెలియజేస్తాను. మీరు పారిపోయారన్నారు, మొన్న ఈ మధ్య నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి ఆయన ఒక మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలతో కూడా ఆయన నివాసంలోనే మీటింగ్ పెట్టారు. అంటే వచ్చి మళ్ళీ వెంటనే మాయమైపోయాడు. ఉండొచ్చు కదా, అంత దమ్ము అతను తప్పు చేయనప్పుడు అక్కడే ఉండొచ్చు కదా. ఇవాళ ఎందుకు పారిపోయాడు ఆయన ఊరు వదిలిపెట్టి? ఆయన లేడు, కొడుకు లేడు, ఇంకా భార్య అయితే సరే. ఇవాళ మీరు ప్రజలకు సంబంధించిన పేద ప్రజలకు సంబంధించినటువంటి బియ్యాన్ని
మాది బాధ్యత అని చెప్పి మీరు సంతకాలు పెట్టించి అగ్రిమెంట్లు ఉన్నాయి, ఆ అగ్రిమెంట్ల ప్రకారం మీకు బాధ్యత ఉంటుంది. సమాధానం చెప్పాలి కదా. ఇవాళ పోలీసు విచారణ పిలిపిస్తే ఎందుకు రాలేదు ఇవాళ? ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఏది కూడా వదలదు, వెంటాడుతుంది. కర్మఫలాన్ని ఎవరు తప్పించలేరు. ఎవరిని ఎన్ని బాధలు పెట్టారో, ఎంతమందిని ఇబ్బందులు పెట్టారో, సంబంధం లేని వ్యక్తులను ఏ రకంగా హింసించారో ఖచ్చితంగా ఆ కర్మఫలం వెంటాడుతుంది. ఈయన ఎక్కడున్నా సరే తప్పకుండా దొరికి తీరుతాడు.